హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విశ్వేత మనోహర్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్కి నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో చాలా యాప్స్ అయితే యూజ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని కొట్టగానే చాలా యాప్స్ అయితే వస్తాయి. అందులో కొన్ని డౌన్లోడ్ చేసుకొని నేనైతే రిమూవ్ చేశాను అనమాట. కానీ ఈ మధ్యలో నాకు చిన్నగా షార్ట్ కట్లో మనకి తొందరగా ఫాస్ట్గా అయిపోయేలాగా అయితే ఒక యాప్ అయితే ఉందన్నమాట. అది కూడా మనం నార్మల్గా రెగ్యులర్గా వీడియో ఎడిటింగ్ చేసుకున్న యాప్లోనే ఈ ఆప్షన్ కూడా మనకు ఉంది. సో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో ఇవన్నీ కూడా నేను పర్సనల్గా తెలుసుకున్నాం అనమాట. అంటే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మనకి మెల్లమెల్లగా ఒక్కొక్కటి తెలుస్తుంది కదా. సో నాలాగా ఇంకెవరు సఫర్ కాకుండా ఉండడానికి వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈజీగా అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం అయితే. సో నేనైతే ప్రాసెస్ చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ ఒక యాప్ కూడా యూజ్ చేశాను, అది కూడా చూపిస్తాను. సో తర్వాత నేను నార్మల్గా ఎడిటింగ్ చేసుకున్న యాప్లో అయితే చేస్తున్నాను అనమాట. అదంతా ఫుల్ వీడియో పెడతాను చూడండి. వీడియో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఓకేనా, పదండి వీడియోలోకి వెళ్దాం. స్టార్టింగ్లో ఏంటంటే నాకు తెలియక కొన్ని యాప్స్ అయితే నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. అందులో ఇదొకటి అనమాట, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే యాప్ ఉంది కదా. సో దాన్ని అయితే ఓపెన్ చేస్తే ఇలా లోడ్ ఈ ఫోటో అని వస్తుంది. సో నేనైతే ఫోటో లోడ్ చేశాక ఇలా మనకి క్రాప్ చేసేసుకొని డన్ అని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేశాక మనకి ఇలా వస్తుంది. సో దీనిలో ఇక్కడ మనకి ఎరేజర్ అని ఉంది కదా. సో ఎరేజర్ని అయితే క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూడండి మనకి ఒకటి రెడ్ మార్క్ వచ్చింది కదా. సో దాన్ని పట్టుకొని మనం ఇదంతా కూడా ఇలా ఫిగర్ అనేది మిస్ కాకుండా ఇలా మనం ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఇది చాలా పెద్ద ప్రాసెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లియర్గా కూడా రాదు పిక్చర్ కూడా. సో ఏంటంటే కొంచెం మనము చిన్న వాటిని కూడా ఎరేజ్ చేయలేము కదా. సో అదన్నీ కూడా అలానే వస్తాయి అన్నమాట. స్టార్టింగ్లో నేను ఇలానే చేసేదాన్ని, చాలా టైం పట్టేది అండ్ కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా లేకపోతుండే. ఎందుకంటే చిన్న మిస్టేక్స్ లాగా అనిపించేది అనమాట. ఫుల్గా మనకి బ్యాక్గ్రౌండ్ ఎడిట్ కావట్లేదు అనిపించేది నాకు. సో అయినా కూడా నాకు వేరే ఆప్షన్ లెక్క నేను ఫస్ట్లో అయితే ఇలానే చేశాను అనమాట. సో ఇది పెద్ద ప్రాసెస్. ఇవన్నీ చేశాక ఫినిష్ అని వచ్చేసి మనకి సేవ్ అని చేసుకుంటే ఈ ఫిగర్ అయితే సేవ్ అవుతుంది. ఇలా మన చాలా ఉంటాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్స్. సో అవన్నీ కాకుండా మనము ఒకే యాప్లో అన్నీ ఎలా చేసుకోవాలనేది నేనైతే చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇలా చేసుకొని నేనైతే ఎడిట్ చేసుకొని అంతా ఫినిష్ చేసుకొని సేవ్ అయితే చేసుకున్నాను. ఫినిష్ అని వచ్చాక ఇక్కడ సేవ్ వస్తుంది. సో డైరెక్ట్ మనకి గ్యాలరీలో అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ యాడ్స్ అయితే వస్తాయి. కొన్ని యాడ్స్ మనం స్కిప్ చేయలేము, సో చూడాలి. సో ఇలా యాడ్ మొత్తం కంప్లీట్ అయ్యాక మనకైతే గ్యాలరీలో అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. అది కూడా అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించదు నాకైతే. అంటే వేరే వాళ్ళది చూసినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే నీట్గా ఎక్కడ వరకు అవసరమో అక్కడక్కడ కనిపించేది, నాకెందుకు ఇలా కనిపించట్లేదు అనిపించదు అనమాట. తర్వాత నాకు తెలిసిందంటే ఇన్షాట్, నేను వీడియో ఎడిటింగ్ చేసేది యాప్ అనమాట. ఇందులో సింపుల్గా ఒక క్లిక్తోనైతే బ్యాక్గ్రౌండ్ ఎడిట్ అయిపోతుంది. సో ఇన్షాట్ ఓపెన్ చేసాక మనకి ఓపెన్ అవుతుంది. దాంట్లో వీడియో ఫోటో కాలేజ్ ఉంటుంది. ఫోటోని అయితే క్లిక్ చేసి అందులో మనకి ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని అయితే ఇలా అప్లోడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చేసుకున్నాక ఇలా ముందుకు వెళ్తే మనకి అంతే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది అవసరం లేదనుకున్నైతే ఇలా క్రాప్ చేసేసుకొని మొత్తం తీసేయాలన్నమాట. సో నేనైతే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నదంతా కూడా అండి తీసేసాను అనమాట. తీసేసి మిగిలింది ఉంది కదా. సో దీన్ని అయితే నేను బ్యాక్గ్రౌండ్ అయితే తీసేద్దామనేసి అనుకుంటున్నాను. ఇలా మనము స్క్రోల్ చేస్తూ ఉంటే పక్కన మనకి కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా కట్ అవుతుంది అన్నమాట మొత్తం. ఇందులో కొంచెం ఏదైనా మనకి ఎక్స్ట్రా అనిపించింది ఇలా మనకి ఎరేజర్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఇలా మనం నెమ్మదిగా మొత్తం కూడా అవసరం లేదంతా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. కొన్నిటికి ఈజీగానే ఒక్క క్లిక్తోనే అయిపోతుంది. ఇది కొంచెం టైం పట్టింది కానీ మిగిలింది ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి కావాలంటే. ఒక క్లిక్తోనైతే మనకి ఎరేజ్ అయిపోతుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్ మొత్తం. సో ఇలా ఎరేజ్ చేసుకున్నాక దీన్ని అయితే నేను మనకు ఒకవేళ ఎక్కువగా ఎరేజ్ అయింది అనిపిస్తే ఇలా మనకి బ్యాక్ ఆరో క్లిక్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మనకి యథావిధిగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనకి మ్యాక్సిమం అంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. చిన్నగా ఏదైనా ఉంటే కొంచెం ఎరేజ్ చేసుకోవాలన్నమాట. ఎరేజ్ చేసుకొని రైట్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. చేసుకున్నాక మనకైతే కట్అవుట్ అయిపోతుంది. సో దాన్ని అయితే మనం ఇలా ఎక్స్పోర్ట్ చేసుకుంటే మళ్ళీ ఒక యాడ్ వస్తుంది. కొన్ని యాడ్స్ ఈజీగానే అయిపోతాయండి, కొన్ని యాడ్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. సో ఇలా యాడ్ అంతా ఫినిష్ అయిపోయాక ఇక్కడ సేవ్ అని వస్తామనుకుంటే డైరెక్ట్ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో నేను చూపిస్తాను చూడండి. ఫొటోస్లోకి వెళ్ళి నేను ఇన్షాట్లో చేశాను కదా. సో ఇన్షాట్ అని పెట్టంగానే ఇగో చూడండి ఆల్రెడీ నేను అప్లోడ్ చేసింది వచ్చిందనమాట బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఇదంతా కూడా. సో చూడండి. సో నీకు ఈజీగా ఇంకొకటి 1 క్లిక్లోనే అయిపోయి చూపిస్తాను చూడండి. సేమ్ మళ్ళీ కూడా
అట్లానే వెళ్ళేసి గ్యాలరీలోకి వెళ్ళి ఫోటోలో నేను రోపే ఉంది కదా, సో దీన్ని అయితే ఓపెన్ చేసి దీన్ని కట్అవుట్ చేశాను చూడండి. సో చూసారా, యాజ్ ఇట్ ఈజ్గా ఒక్కటి వచ్చేసింది అనమాట. ఇలా 1 క్లిక్లోనే వచ్చేసింది. కొన్ని మాత్రమే మనకి కొంచెం ఎరేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది కాకుండా చాలా వరకు అయితే 1 క్లిక్తోనే మనకైతే బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట. సేమ్ మనకి మళ్ళీ ఒక యాడ్ వచ్చింది. యాడ్ వచ్చినాక మన సేవ్ అయితే మళ్ళీ సేమ్ గ్యాలరీలో మనకైతే ఓపెన్ అయిపోతుంది చూడండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి.